నమస్తే అండి. నేను డాక్టర్ పి అన్నపూర్ణ, ఎంబీబీఎస్ ఎండి పెథాలజీ, ఫెలోషిప్ ఇన్ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్, ఇండో అమెరికన్ హైదరాబాద్. అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. ఆంకో పెథాలజిస్ట్ అంటారు నన్ను. అంటే క్యాన్సర్ డయాగ్నోసింగ్లో స్పెషాలిటీ చేశాను. సో ఇప్పుడు మా ల్యాబ్లో జనరల్గా మా ల్యాబ్ మిహిరా ప్యాథ్ ల్యాబ్. సో మెయిన్గా పెథాలజీ వర్క్ అవుతుంది. పెథాలజీ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన గడ్డలు అది నార్మల్ గడ్డన అంటే బినైనా మ్యాలిగ్నెంట్ అని చేయడానికి బయాప్సీలు చేస్తాను. అంటే స్లైడ్స్ పైన ఇలాగా మేము స్లైడ్ బయాప్సీ చేసిన మొక్కని ఇలా తీసుకొచ్చి దీన్ని మైక్రోస్కోప్లో చూసి అది క్యాన్సరా నార్మల్గా చెప్తాను అనమాట. నార్మల్ అయితే వెల్ అండ్ గుడ్, క్యాన్సర్ అనుకో క్యాప్ గైడ్లైన్స్ ప్రకారం, అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇది సూది పరీక్ష. ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. అంటే బాడీలో ఎక్కడ కణితులు వచ్చినా, ఎక్కడ గడ్డలు కనిపించినా దాన్ని సూది పరీక్ష చేసి అవి నార్మల్ కణాలా క్యాన్సర్ కణాలా డయాగ్నోస్ చేసుకుని ఆపరేషన్ పెద్దగా చేయాలా చిన్నగా చేయాలని డాక్టర్గా డిసైడ్ చేసుకుంటారు. అది కూడా చేస్తారు ఇక్కడ. తర్వాత వచ్చి బోన్ మ్యారో ఆస్పిరేషన్. అంటే బ్లడ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏదైనా కణాలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు మేము బోన్ మ్యారో టెస్ట్ చేస్తాము. దానివల్ల బ్లడ్ క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అని తెలుస్తుంది. టాప్స్మియర్ అండ్ టెస్టింగ్ కోడ్ ఉంటుంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది చాలా ఎర్లీ స్టేజ్లో తెలుసుకోవడం జరుగుతుంది. దాంతో ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా హెల్త్ ప్యాకేజెస్ కింద టాప్స్మియర్ చేయించుకుంటుంటారు. అది వన్ ఆఫ్ ద టెస్ట్ అనమాట, కామన్ టెస్ట్ ఎవ్రీ ఇయర్. సో ఇండియాలో అది ఇంకా అంత పాపులర్ అవ్వలేదు, కానీ అందరూ దాన్ని అవేర్నెస్ తీసుకొని చేయించుకుంటే చాలా మంచిది. క్యాన్సర్ ముందే కనిపెట్టుకొని దానికి సంబంధించిన ఆపరేషన్లు కానీ దాని ట్రీట్మెంట్లు కానీ ముందే చేసుకుంటే ప్రమాదం అనేది తగ్గుతుంది. సో దానికోసం మనకి రీసెంట్గా వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సర్వారెక్స్, గార్డాసిల్ అని. అవి 9 ఇయర్స్ లోపల ఆడపిల్లలు 9 ఇయర్స్ లోపల పెళ్లి కాకముందు తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత ఏ టైంలో అయినా వేసుకుంటే ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ జనరల్గా రొటీన్ బ్లడ్ టెస్ట్, ఎల్ఎఫ్టీలు, ఆర్ఎఫ్టీలు అవన్నీ అన్ని ల్యాబ్లలో అయ్యేలాగా మా దగ్గర అవుతాయి. కానీ ప్రజెంట్ ఇవాళ ఏం చేసామంటే హై ఎండ్ మిషన్, ద బెస్ట్ మిషన్ ఇన్ ద వరల్డ్. ఈ మిషన్ తర్వాత మించిన మిషన్ ఇంకొకటి లేదు. సో అలాంటి పెద్ద మిషన్ని మేము అమలాపురంకి తీసుకురావడం జరిగింది. దాని పేరు రోష్ కోబాస్ E411 అనమాట. ఇదేంటంటే ఈ క్లియా మెథడ్ మీద పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ కెమీ ల్యూమినెసెన్స్ అనమాట. దీనివల్ల చాలా యాక్యురేట్గా, ప్రిసైజ్గా, కరెక్ట్గా వాల్యూస్ బాడీలో ఎంత ఉండాలో అంత కరెక్ట్గా వాల్యూస్ వస్తాయి. సో మనం ట్రాన్స్పోర్ట్ వల్ల కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల బయటికి వెళ్ళిపోయి టెస్ట్లన్నీ వాల్యూస్ తేడాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని శాంప్లింగ్ ఎర్రర్ని తగ్గించడానికి మనం అమలాపురంలో అందరి ప్రజలకి అందుబాటులో తేవడం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని 1 గంటలోనే వచ్చేస్తాయి. రిపోర్ట్స్ మెయిన్గా థైరాయిడ్, క్యాన్సర్ మార్కర్స్ కానీ, తర్వాత ఫర్టిలిటీ హార్మోన్స్ అంటే పిల్లలు పట్టకపోవడానికి కావాల్సిన హార్మోన్స్, తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందా లేదో తెలుసుకోవడానికి కావాల్సిన హార్మోన్, అది ట్రోపోనిన్ అంటారు. అది ఎనీమియా ప్రొఫైల్, అన్ని రకాల B12, విటమిన్ డీలు, ఐరన్, ఫెరిటిన్ అన్ని రకాల టెస్టులు 1 గంటలోనే ఇవ్వడం జరుగుతున్నది. దీనికోసమని ఇంటర్ఫేస్ అనే టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. LIS సిస్టమ్ అంటారు. అంటే మిషన్కి ఒక సిస్టమ్ ఇంక్లూడ్ చేస్తాము. దానివల్ల మిషన్లో వచ్చిన వాల్యూస్ అన్ని డైరెక్ట్గా మా సిస్టంలోకి వచ్చేస్తాయి. నేను చూసి అది వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి అప్రూవ్ చేయగానే పేషెంట్కి డైరెక్ట్గా వాట్సాప్లో వెళ్ళిపోతాయి రిపోర్ట్స్. సో వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా తగ్గుతుంది దీనివల్ల. సో జనరల్గా ల్యాబ్లు పెథాలజిస్ట్తో రన్ చేయడం అంటే మోస్ట్ యాక్యురేట్గా నమ్ముతూ ఉంటారు. సో యూ కెన్ బిలీవ్ మీ అండ్ యూ కెన్ యూస్ అవర్ ల్యాబ్ సర్వీసెస్. థ్యాంక్ యూ.